అందరికీ నమస్కారము. లక్కీ ఛానల్కి స్వాగతము. ఈరోజు మనము ధర్మము, దైవభక్తి మరియు మృగశిర నక్షత్రము అనే చిన్న అంశాన్ని గురించి తెలుసుకుందాము. దైవభక్తి కలిగితే ధర్మబుద్ధి మొలకెత్తుతుంది. ధర్మనిష్ట ఉంటే దైవభక్తి కలుగుతుంది. కావున ధర్మము, దైవభక్తి అనేవి నాణెమునకు బొమ్మ బొరుసులాగా దైవం ధర్మం కలిసే ఉంటాయి అని మృగశిర నక్షత్రము మనకు బోధిస్తుంది. దీనికి సంబంధించిన ఒక చిన్న కథ. అడవిలో ఒక బోయవాడు తన కుటుంబంతో నివసించేవాడు. జంతువులను వేటాడటం అనేది అతని ధర్మం. ఒకరోజు పగలంతా జంతువు కోసం అడవి అంతా తిరిగాడు. ఇంట్లో భార్య పిల్లలకి ఆహారం లేదు. చీకటి పడుతోంది. నిరాశగా ఇంటికి వెనుతిరిగాడు. ఒక చోట నీటి మడువు కొలను కనిపించింది. బోయవాడికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. జంతువులు రాత్రిపూట నీళ్లు తాగటానికి ఆ నీటి వద్దకు వస్తాయి. అప్పుడు సులువుగా వేటాడుకోవచ్చని అక్కడ ఉన్న ఒక చెట్టు దగ్గరకు చేరాడు. ఆ చెట్టు నిండా ముళ్ళు ఉన్నాయి. జాగ్రత్తగా చూసి ఆ చెట్టు మారేడు చెట్టు అని గ్రహించాడు. కొన్ని కొమ్మలు నరికేసరికి అడ్డుగా పెట్టుకొని విల్లు బాణాలతో సిద్ధంగా ఉన్నాడు. ఆ చెట్టు మొదట్లో ఒక శివలింగం ఉంది. చలికాలం ఎంత రాత్రి అవుతున్నా ఒక్క జంతువు రావట్లేదు. చలికి తట్టుకోలేక ఒక్కొక్క మారేడు దళం త్రుంచి శివశివ అంటూ క్రింద పడేస్తున్నాడు. అతను కూడా శివభక్తుడే. రాత్రి పూట మొదటి జాము పూర్తి అయ్యే సమయంలో ఒక్క జింక నీరు త్రాగటానికి వచ్చింది. బోయవాడు విల్లు ఎత్తాడు. ఆ జింక మానవ భాషలో, నేను గర్భిణీ జంతువులను చంపకూడదని బోయవాళ్లకు నియమం ఉంది కదా అన్నది. బోయవాడు, ఎవరు నీవు? జింక, పూర్వజన్మలో నేను రంభ అను పేరు గల అప్సరసను. తప్పిదము వలన శివుడు ఆగ్రహించి నన్ను జంతువుగా పుట్టమని శపించినాడు అని చెప్పింది. బోయవాడు, ఈరోజు నాకు నా కుటుంబానికి ఆహారం దొరకలేదు, నిన్ను చంపుతాను అన్నాడు. ఆ జింక, కొద్దిసేపు వేచి ఉండు, నాకంటే బలమైన మరో జింక వస్తుంది. దాన్ని చంపి నీ ఆకలి తీర్చుకో. ఒకవేళ అది రాకపోతే నేనే తిరిగి వస్తాను. ఇది శివుడి మీద ఆనా అన్నది. బోయవాడు సరేనన్నాడు. మళ్ళీ రెండో జింక వచ్చేదాకా మారేడు దళాలు త్రుంచి క్రింద పడివేస్తున్నాడు. అవి శివలింగంపై పడుతూ ఉన్నాయి. రెండో జాము చివర్లో ఇంకో జింక వచ్చింది. అది కూడా మానవ భాషలోనే మాట్లాడింది. నేను సవతి పోరుతో బక్కచిక్కి ఉన్నానని, కొద్దిసేపట్లో ఒక మగ జింక వస్తుంది, బలంగా ఉంటుంది, దాన్ని చంపి తిను, అది రాకపోతే నేను మరల వస్తాను, శివుడి మీద ఆనా అని చెప్పి వెళ్ళింది. బోయవాడు కాలక్షేపానికి మారేడు దళాలు త్రుంచి శివశివ అనుకుంటూ క్రింద పడవేస్తూ ఉన్నాడు. మూడవ జాము ఆఖర్లో మగజింక వచ్చింది. అది మానవ భాషలో, ఇంతకుముందు 2 ఆడజింకలు వచ్చి ఉంటాయి, వాటిని చంపావా అని అడిగింది. లేదు అని బోయవాడు చెప్పాడు. అయితే ఆ మగజింక, కొద్దిసేపు ఆగు, నా భార్య ప్రసవించడానికి సిద్ధంగా ఉంది, నా భార్యలను చూసి వెంటనే వస్తాను, శివుడి మీద ఆనా అన్నది. బోయవాడు వృత్తి వేట అయినప్పటికీ ధర్మాత్ముడు. శివశివ అని మగజింక కూడా స్వేచ్ఛనిచ్చాడు. తిరిగి తన శివనామ జపం చేసుకుంటూ మారేడు దళాలు త్రుంచి వేస్తూ వాళ్ల కోసం వేచి చూస్తూ ఉన్నాడు. 4వ జాము పూర్తి అయ్యే సమయానికి మగజింక తన 2 భార్యలతోనూ అప్పుడే పుట్టిన పిల్ల జింకను వెంటబెట్టుకుని వచ్చారు. వచ్చి రాగానే ఆ 3 జింకలు ముందు నన్ను చంపు అంటూ పోటీ పడ్డాయి. మగజింక, కొద్దిసేపట్లో సూర్యోదయం అవుతుంది, శివరాత్రి నాడే మమ్మల్ని చంపి పుణ్యం చేసుకో అన్నది. బోయవానికి సిగ్గనిపించింది. జంతువులై ఉండి శివరాత్రి నాడు చనిపోవాలనుకుంటున్నాయి. తాను మానవ జన్మ ఎత్తి శివరాత్రి అనేది కూడా తెలియకుండా తిండి కోసం తెల్లవార్లు కాపలా కాశాను చీ అనుకొని విల్లును విరిచేశాడు. అప్పుడు జింకలతో, ఓ జింకల్లారా, మీరే నాకు గురువులు. దయను మించిన ధర్మం ఉండదు, హింస కంటే వేరు పాపం ఉండదు. ఈ క్షణము నుండే నేను హింసను వేడి శివుని సేవించుకుంటాను, ధర్మంగా జీవిస్తాను. ఇది శివుడి మీద ఆనా అని ఆ జింక కుటుంబానికి ప్రదక్షిణ నమస్కారం చేశాడు. ఇంతలో వారందరి మీద పూలవాన కురిసింది. శివదూతలు విమానంలో వచ్చి జింక కుటుంబాన్ని, బోయవాణ్ణి కూడా విమానం ఎక్కమన్నారు. బోయవాడు వినయంగా, ఆ జింకలకి అర్హత ఉంది, నా వంటి కసాయిని ఎందుకు పిలుస్తున్నారు అని అడిగాడు.
శివదూతలు, నాయనా, నీవు ప్రొద్దుటి నుండి ఆహారం ముట్టలేదు. ఈ మారేడు చెట్టు చుట్టూ అనేక ప్రదక్షిణలు చేశావు. చెట్టు మొదట్లో శివలింగం ఉన్నది. నీకు తెలియకుండానే శివశివ అంటూ 4 జాముల పాటు జాగారం చేస్తూ మారేడు దళాలతో శివుని అర్చించుకున్నావు. 4 జాములలోనూ 4 సాధువుల సాంగత్యం చేశావు. నీలో ఉన్న తమోగుణం నశించి సత్వగుణం పెరిగి దయ ప్రకటితమైంది. ధర్మపరుడిగా నిజాయితీగా ఉంటానని శివరాత్రి నాడు శివుని ముందు ప్రతిజ్ఞ చేశావు. ఈ జింక కుటుంబంతో పాటు నీవు కూడా నక్షత్ర మండలంలో మెరిసిపోతూ ఉంటావు అని శివదూతలు బోయవానికి నక్షత్ర మండలంలో శాశ్వత నివాసం కల్పిస్తారు. ఆకాశంలో జింక తలకాయల ఆకారంలో ఈ జింక కుటుంబం దర్శనమిస్తుంది. దానినే మృగశిర నక్షత్రం అని కీర్తిస్తారు. ఆ నక్షత్రం వెనుక ధనుర్ధారిగా నీ రూపం లుబ్ధక నక్షత్రం పేరుతో ప్రకాశిస్తుంది అని శివదూతలు వారిని విమానంలో తీసుకువెళతారు. కాబట్టి బోయవాడు ధర్మానికి కట్టుబడి కుటుంబాన్ని పోషించాలనుకున్నాడు. అదేవిధంగా తెలిసి కానీ తెలియక కానీ చేసిన భక్తి లేదా పూజ వలన ముక్తిని పొందాడు. అందుచే ధర్మముగా ఉంటే దైవ బలము కూడా సహకరిస్తుందని మన పెద్దలు చెబుతారు. ఈ కథ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి కథతో మళ్ళీ కలుసుకుందాము. సెలవు. థ్యాంక్ యూ.